సార్ రీసెంట్‌గా మనకి ఈ గుండెపోటు గాకుండా ఈ ఎమర్జెన్సీ కాల్స్ ఒకటి. అవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి సార్. యాస్ పర్ ఎన్‌సీఆర్‌సీబీ డేటా అండ్ ఆల్సో సీపీఆర్ రేట్స్ గూడా ఎక్కువవుతున్నాయి. ఎవరైనా పేషెంట్‌ని మనం ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఈ స్టెంట్స్ అంటారు గదా సార్! అసలు ఈ స్టెంట్స్ గొడవేంటి సార్? ఈ స్టెంట్లు ఎమర్జెన్సీ అనే దానికి వచ్చినప్పుడు హ్మ్. ఎమర్జెన్సీకి కార్డియాలజిస్ట్‌గా నా దగ్గరికి వచ్చేది మోస్ట్ కామన్ కారణం ఏమిటి హ్మ్. ఉంటుందంటే, ఛాతీలో బాధ. హ్మ్. ఆహ్, ఎక్కడైనా నీ ఛాతీ కాకపోయినా హ్మ్. తల నుంచి తీసుకొని పుట్ట వరకు హ్మ్. ఎక్కడైనా బాధ ఉండొచ్చు. ఈ బాధని వాళ్ళు గ్రహించి అనుమానం కలిగి ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు జనరల్‌గా డైరెక్ట్‌గా కార్పొరేట్ హాస్పిటల్‌కి రావచ్చు. అంటే హ్మ్. నా ఉద్దేశ్యం టెర్షియరీ కేర్ సెంటర్. హ్మ్. అంటే కార్డియాలజిస్ట్ అవైలబిలిటీ ఉన్న సెంటర్‌కి రావచ్చు. అప్పుడప్పుడు చిన్న చిన్న సెంటర్‌లకెళ్ళి వాళ్ళు ఒక ఈసీజీనో ఏదో చేసి హ్మ్. అనుమానం వ్యక్తం చేసి మా దగ్గరికైనా రావచ్చు. ఫైనల్‌గా కార్డియాలజిస్ట్ చేతికొచ్చినప్పుడు ఇది గుండెపోటు అని నిర్ధారణ అయినప్పుడు మేము ఎమర్జెన్సీగా హ్మ్. ప్రొసీజర్ చేయాలి అంటాం. దాన్ని ఎమర్జెన్సీ పీసీఐ, ఎమర్జెన్సీ ఓకే. పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ అని గానీ, హ్మ్. ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని గానీ, ఓకే. ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అని గానీ అనటం జరుగుతుంది. సో, దీంట్లో ఉద్దేశ్యం ఏమిటి అంటే, లోపలికి వెళ్ళి జబ్బు నిర్ధారణ అనేది ఎందుకిలా జరిగిందనేది తెలుసుకోవటానికి కాదు చేసేది. ఓకే. ట్రీట్మెంట్ చేయటానికి, చికిత్స చేయటానికి తీసుకోవటం జరుగుతుంది. కానీ దారిలో నువ్వు చేసే ప్రక్రియలో తెలుసుకోవటం కూడా జరుగుతుంది. కానీ నీ ఉద్దేశ్యం ఏంటి అని తెలుసుకోవడానికి కాదు. హ్మ్. నీకు ట్రీట్మెంట్, చికిత్స ఇవ్వటానికి. సో, ఇది డిఫరెంట్ కండిషన్. ఓకే. మామూలుగా జనరల్‌గా ఓపీకొచ్చి అనుమానం వ్యక్తం చేసి నాకిదుందండి, ఇదుంది, నాకేమన్నా హ్మ్. ఉందా హ్మ్. అన్నప్పుడు చికిత్స గాదు. డయాగ్నోసిస్ చేస్తాం. ఓకే. ఓకే. సో, ఎమర్జెన్సీలో ఈ బాధతో వచ్చి, గుండెపోటుతో వచ్చినప్పుడు హ్మ్. చికిత్సనే ప్రక్రియ పెట్టుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది యాంజియోప్లాస్టీ. సో, ఇక్కడ హ్మ్. స్టెంట్ అనేది మెజారిటీ ఆఫ్ టైమ్స్ 100లో 95 నుంచి 98 మందికి నువ్వు స్టెంట్ వేయటం జరుగుతుంది. ఆ! హార్ట్ అటాక్స్‌లో. ఈ రీసెంట్‌గా బాగా వింటున్నాం సార్. ఆ! ఎవరిని చూసినా స్టెంట్స్ అని అవని. సో, ఇది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన ప్రక్రియలో స్టెంట్ ఇమ్మీడియేట్‌గా వేసే పరిస్థితి నేను చెప్పినట్టు 100లో 98 ఓకే. మందికుంటది. హ్మ్. ఆ ఇద్దరు ముగ్గురికి ఎందుకుండదంటే కొంతమందికి రక్తనాళంలో బ్లాక్ ఎక్కడైతే మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అంటే రక్తనాళంలో 100% మూసుకుపోతే గుండెపోటొస్తుంది. హ్మ్. సో, అది 100% మూసుకుపోయిందని మాకు తెలుస్తుంది. అన్ని ఎక్స్‌పర్టీస్‌తో మాకు అర్థమైపోతుంది చేయకముందే. ఓకే. సో, వాళ్ళకి చెప్తాం మేము వెంటనే చేయాలని. సో, అందరికీ అనుమానం ఏంటి? హ్మ్. ఇదేంటి ఎలా చేయకుండా ఎలా చెప్తున్నారు అని. సో, హ్మ్. దట్ ఈస్ ఆల్ ఎక్స్‌పర్టీస్. సో, ఓకే. ఇలాంటి సమయాల్లో కొంతమంది తెలియక ఆహ్, హ్మ్, నేను మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకోనా, అక్కడికెళ్ళనా, ఆ! ఇక్కడికెళ్ళనా అవును. అడుగుతుంటారు. అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఓకే. ఇది వార్ ఫుటింగ్ డిసీజ్. ఇది ఓకే. ఏసీఎస్ యాక్టివేట్ చేస్తారు అంటారు. హ్మ్. కరెక్ట్ రైట్ హాస్పిటల్స్‌కి మీరెళ్ళినట్టయితే హ్మ్. ఏసీఎస్ యాక్టివేషన్ అని మీకు కోడొస్తుంది. సో, ఓకే. ఇమ్మీడియేట్‌గా అరగంట కంటే తక్కువ వ్యవధిలో అరగంటని కాదు ఇంకా తక్కువ. హ్మ్. 90 మినిట్స్ ఈస్ ద మ్యాక్స్. ఓకే. అంతకంటే తక్కువ సమయంలో నువ్వు ఆహ్, సరఫరా ఎక్కడైతే ఓకే. రక్తనాళం మూసుకుపోయిందో దాన్ని ఓపెన్ చేసి సరఫరా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, హ్మ్. ఇక్కడ సెకండ్ ఒపీనియన్ అలాంటి మాటలు కరెక్ట్ కావు. ఓకే. టైం వేస్ట్ చేస్తే టైమ్ ఏమవుద్దంటే వేస్ట్. మజిల్ దెబ్బతింటుంది. హ్మ్. ప్రాణాపాయం గూడా ఉంటుంది. బతికినా మజిల్ దెబ్బతిని క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది. యెస్. లేదా ప్రాణం దక్కకుండా పోయే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటి చోట్ల ఎక్కువగా ఆలోచన చేయకూడదు. ఓకే. డాక్టర్ చెప్పింది అర్థం చేసుకొని, హ్మ్. త్వరగా డెసిషన్ తీసుకొని ఓకే. ముందుకెళ్ళాలి. ఇది యెస్. ఇది బార్ ఫుటింగ్ డిసీజ్. యెస్ సో, సార్. ఈ స్టెంట్ అమర్చటం ఇలాంటి కండిషన్‌లో డిఫరెంట్. హ్మ్. ఎలెక్టివ్‌గా ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్‌కొచ్చి హ్మ్. మేము ఉందా లేదా? ఈ ప్రాబ్లమ్ ఉందా లేదా? చెప్పడం అది వేరేది. ఇది వేరేది. ఓకే. ఇంకోటి మీరు ఈ స్టెంట్‌లని వింటున్నాం. ఈ యెస్. కన్‌ఫ్యూజన్ ఏంటి అనే దానికి స్టెంట్‌లు అనేవి మీకు చాలామంది ఏంటంటే అన్నిటికి ఒకటి స్టంట్ అంటారు తెలియక. స్టంట్ అవును కాదిది. సార్. స్టంట్స్ స్టంట్స్ అంటారు. అంటారు. స్టంట్ కాదిది. స్టెంట్. ఎస్‌టిఈఎన్‌టి. స్టంట్ అనేది మీరు ఫైటర్స్ చేసేది అయన్నీ స్టంట్స్. ఆ! ఇప్పుడు మన సినిమాల్లో పైనుంచి కిందకి దూకటం అవ్వచ్చు, వాడిని వీడిని కొట్టడం అవ్వచ్చు. మనం అడ్వెంచరస్‌గా చేసేవన్నీ కూడా యెస్. యెస్. స్టంట్స్. ఇది స్టెంట్. యెస్ ఒకటి సార్. ఫస్ట్ పాయింట్. 2 స్టెంట్ అనేది ఒక జాలి లాంటిది. ఓకే. హిందీలో చల్లా అంటారు. సో, హ్మ్. జాలి లాంటిది. మీకు కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక పెన్‌లో మీరు రీఫిల్ పెట్టినట్టు రీఫిల్. దాని చుట్టూ యెస్. ఒక హ్మ్. స్ప్రింగ్ ఉంటుంది. యెస్. సో, హ్మ్. ఇది ఆల్‌మోస్ట్ ఆ స్ప్రింగ్ లాగా ఉంటుంది. హుహు. సో, స్ప్రింగ్ విత్ ఎక్స్‌పాండబుల్ క్వాలిటీ. క్వాలిటీ అంటే అది వదలగానే ఇలా అవుతుంది. హ్మ్. బెలూన్‌తో వెడల్పు చేయగానే ఇలా అవుతుందనమాట. సో, మీకు
ఈ క్వాలిటీ స్ప్రింగ్ క్వాలిటీ ఉంటుంది దీనికి. సో ఈ రక్తనాళము లో మనం ఎక్కడైతే పూడిక ఉంటుందో అక్కడికి పంపించి ఈ స్ప్రింగ్ లాంటి స్ట్రక్చర్ని స్టెంట్ని మేము బెలూన్తో వెడల్పు చేస్తాం. ఓకే. అప్పుడు అది రక్తనాళానికి అతుక్కుపోతుంది, రక్తనాళం గోడకి. ఓకే. అక్కడున్న బ్లాక్ని పక్కకి తోసేస్తుంది, దారిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ అండ్ వంటి పరిస్థితుల్లో అక్కడ క్లాట్ ఉంటుంది, ఓకే. రక్తం గడ్డ ఉండి పూర్తిగా మూసేస్తుంది 100%. అప్పటికప్పుడు అంటే ప్రవాహం ఒక సెకండ్ ముందు ప్రవాహం ఉన్న ధమనిలో ప్రవాహం లేకుండా పోతుంది. దానివల్లనే బాధ కలుగుతుంది, ప్రాణాపాయం వస్తుంది, అన్నీ ఉంటాయి. సో అప్పటికప్పుడు వైర్ వేసి దాని మీద స్టెంట్ పెట్టి స్టెంట్ని అక్కడ అమర్చి సరఫరా ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఆ బాధ తగ్గుతుంది, ప్రమాదం తగ్గుతుంది. ఓకే. సో ఈ ప్రక్రియ ఎమర్జెన్సీలో చేయాల్సిన పరిస్థితి. సో ఈ స్టెంట్ చేసే ప్రక్రియని ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అంటారు. ఓకే. ఇది ఎలక్టివ్గా కూడా చేయటం జరుగుతుంది.